మన తెలంగాణలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ అండ్ హిస్టారికల్ టెంపుల్ కి ఈరోజు నేను హైదరాబాద్ నుంచి బైక్ రైడ్ చేస్తున్నాను. అదే అష్టాదశ శక్తిపీఠాల్లో 5వది జోగులాంబ టెంపుల్. హైదరాబాద్ లో నేనుండే లొకేషన్ నుంచి దాదాపు 250 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ జోగులాంబ శక్తిపీఠం ఉంది. ఎర్లీ మార్నింగ్ 6:30కే బైక్ రైడ్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే కొంచెం లేట్ అయినా ట్రాఫిక్ లో స్టక్ అవుతాను. నేను ఈ జోగులాంబ శక్తిపీఠానికి షాద్ నగర్ ఇంకా జడ్చర్ల మీదుగా వెళ్తాను. గూగుల్ మ్యాప్స్ లో 4 hours లో రీచ్ అవ్వచ్చు అని చూపిస్తుంది, బట్ మధ్యలో బ్రేక్ తీసుకుంటాం కాబట్టి ఇంకో 1 hour ఎక్స్ట్రా పట్టొచ్చు. అష్టాదశ శక్తిపీఠాల్లో జోగులాంబ శక్తిపీఠం 5వది. ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు 9 శివలింగాలను కూడా ప్రతిష్ఠించాడు. అలాగే తుంగభద్ర నది ఒడ్డున ఈ పుణ్యక్షేత్రం ఉంది. పరశురాముడు తల్లిదండ్రులైన జమదగ్ని, రేణుకా ఎల్లమ్మ కూడా ఈ తుంగభద్ర ప్రాంతంలోనే నివసించారు. నిజంగా ఇంతటి విశిష్టమైన చరిత్ర కలిగిన జోగులాంబ శక్తిపీఠం తెలంగాణలో ఉండటం మన అదృష్టం. నేను కంటిన్యూస్ గా బైక్ రైడ్ చేస్తున్నాను, మధ్యలో చాయ్ బ్రేక్ ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే టెంపుల్ 1 PM కి క్లోజ్ చేస్తారు. నేను మాక్సిమం 11కే వెళ్ళిపోతాను. ఫైనల్లీ నేను అలంపూర్ లోని జోగులాంబ శక్తిపీఠానికి రీచ్ అయ్యాను. జోగులాంబ టెంపుల్ హిస్టరీ గురించి అలాగే ఇక్కడున్న అమ్మవారి మహిమల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జై హింద్.